నమస్తే ఫ్రెండ్, ఐఎమ్ రాణి, సామ్సంగ్ మైక్రో ఓవెన్ స్మార్ట్ చెఫ్. ఈరోజు ఎమ్మీ రెసిపీ అనమాట. మనకు వచ్చరికి బటానీ చాట్. ఇప్పుడు మనకి వచ్చరికి వర్షాకాలం కదా, ఇవేంటంటే చల్లచల్లగా ఈవినింగ్ స్నాక్ కింద మనం చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు బాగా తింటారు. ఇది వచ్చేసరికి మనకి ఇమ్యూనిటీ కోసం కూడా చాలా మంచిది. బటానీ అనేది కూడా మనకి చాలా అంటే పప్పు కదా, మనకి అంటే మనకి ప్రోటీన్స్ కానీ అలాంటివన్నీ ఉంటాయి. ఇది చాలా బెనిఫిట్ గా కూడా మనకు వస్తుంది. మన ఇంట్లో మనం ఉన్న రెసిపీస్ ఎలా చేసుకోవచ్చు బటానీ చాట్ అనేది చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది మీకు చూపిస్తాను, ఓకేనా. ఒక 6-8 అవర్స్ నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకున్న తర్వాత మనం కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి మనం టైం పెట్టుకోవాలి. అంటే ఒక మరీ మెత్తగా కాకుండా ఉండేటట్టు మన దగ్గర ఇగోండి ఇలా నొక్కితే చూడండి ఇలా వస్తుంది కదా, ఇలా ఉండేటట్టు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. బాయిల్ చేసుకున్న దాంట్లో కొన్నేమో ఇలా తీసుకోవాలి, కొన్నేమో మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఎలా వస్తే మనం బాగా మెత్తగా చేయకూడదు, కచ్చాపచ్చగా ఇలాగ చేసుకోవాలి, ఓకేనా. ఇలా చేసుకున్నాం కదా, ఇది ఇక్కడ పెట్టుకోవాలి. మనకు వచ్చేసరికి దీంట్లో 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అనమాట, ఓకేనా. సాల్ట్ తగినంత మన టేస్ట్కి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, మనకు వచ్చేసరికి టమాటా ప్యూరీ ఉంది కదా, మనం ఒక చిన్న మీడియం సైజ్ టమాటాలు మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి టమాటా ప్యూరీ అనేది తీసుకోవాలి. ఎక్కువ కాకుండా కొంచెం ఒక 2 మీడియం టమాటాస్ ఇలా ప్యూరీ చేసుకున్నాను నేను చేసే క్వాంటిటీకి. ఆనియన్ అనమాట, ఒక ఆనియన్ తీసుకొని మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా చేసుకోవాలి మొత్తం అంతా. మనకు వచ్చేసరికి ఆయిల్ కొంచెం ఫ్రై మనకు తగినంత, చెప్పే కదా మీకు జీరో ఆయిల్ రెసిపీ అని. మనకు వచ్చేసరికి చాట్ మసాలా అనమాట, మనకి లెమన్ చెక్క, అది మనకు వచ్చేసరికి కొరియండర్ పౌడర్, జీరా పౌడర్, కొంచెం ఒక స్పూన్ వచ్చేసరికి కారం అనమాట. ఈ 3 తీసుకోవాలి మనకి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇది జాగ్రత్తగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది చాట్ అనేది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి గార్నిష్ గా మీకు తెలుసు కదా, కొంచెం టమాటా కట్ చేసిన టమాటా పీసెస్, ఆనియన్ పీసెస్, ఇంకా మీకు ఏమన్నా లేకపోతే చెప్పే కదా కార్న్ ఫ్లాక్స్ ఉంటాయి, కార్న్ ఫ్లాక్స్ కానీ మొత్తం అన్ని మీరు ఏ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సమోసా కూడా మీకు ఆనియన్ సమోసా ఉంటుంది కదా, అది స్మాష్ చేసి మనం చేసుకోవచ్చు. దీంట్లో చాలా బాగుంటుంది అనమాట. ఇది ప్రిపేర్ చేసుకునే విధానం మీకు చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి, ప్రిపేర్ చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా పెట్టుకున్నాం. ఈ బౌల్లో వచ్చేసరికి మనం కొంచెం ఆయిల్ వేసుకుంటాం. మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇలాగా చూసారా, చాలా లెస్ ఆయిల్ వేస్తున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. ఈ స్మెల్ అనేది, పచ్చివాసన అనేది ఇవి పోవాలన్నమాట. ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం రోస్టింగ్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఆ చాట్ కూడా, లేకపోతే ఈ ఆనియన్, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనే ఈ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనం యూజ్ చేసుకోవాలన్నమాట. మైక్రో పవర్ మామూలుగా మీకు ఒక 5 మినిట్స్ పెడుతున్నాను. మనం కొంచెం చూసుకుంటూ చేసుకోవాలి. అంటే 5 మినిట్స్ అవ్వాలని కాదు, నార్మల్గా మనకి ఇంకా రోస్టింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. చూడండి, మనకి కొంచెం తీసుకున్న దాన్ని బట్టి మనం ఇది తీసుకోవాలి, ఎక్కువ కాకుండా, ఓకేనా. తీసుకున్నాం కదా, మనం ఇప్పుడు మొత్తం కలుపుకొని మొత్తం కలుపుకొని యాడ్ చేసుకోవాలి. తీసుకున్నాం
కదా, చూసారా రోస్టింగ్ ఎలా అయిందా మనకి రెడ్డిష్గా మొత్తం. చూసారా మొత్తం అంతా ఎలా అయిందో రోస్టింగ్. మనం దీంట్లో ఇప్పుడు టమాటా ప్యూరీ ఉంది కదా, ప్యూరీ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు తీసుకున్న లెంత్ క్వాంటిటీని బట్టి, అంటే మీరు ఎక్కువ బటర్ని తీసుకుంటే కనుక, ఎక్కువ మంది ఉంటే కనుక అలా తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీ చూసి జాగ్రత్తగా తీసుకోండి. ఇలా మొత్తం కలిసిపోయేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనకి ఇది బాగా కొంచెం మగ్గాలన్నమాట. లిడ్ పెట్టుకోండి. కొంచెం టైం పెట్టాను. మనం తీసుకొని డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎలా అవుతుందో మొత్తం. కొంచెం 40 సెకండ్స్ పెట్టేసి తీసేసి యాడ్ చేస్తాము. చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఇది ఉంది కదా ప్యూరీ, బఠానీ ప్యూరీ అనమాట. కచ్చాపిచ్చాగా చేసుకోండి, మరి హెవీగా పల్చగా చేసేవాకండి, మెత్తగా. అందుకే బఠానీ బాగా ఉడకకుండా కొంచెం ఉడికేటట్టు మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మామూలు బఠానీ ఉంటాయి కదా, ఈ బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి మనం. చూసారా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఏమేమి మసాలాలు యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. అవి యాడ్ చేసుకోండి సరిపోతుంది. మనం ఆల్రెడీ కొంచెం మనం బాయిల్ చేసేటప్పుడు టర్మరిక్ పౌడర్ వేస్తాము, శనగలు, అవి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి. పించ్ సాల్ట్ వచ్చేసరికి కూడా కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ కాకుండా. ఆల్రెడీ బటర్ని బాయిల్ చేసేటప్పుడు వేస్తాము, మీకు కావాలంటే సరిపోతే కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత. చాట్ మసాలా కొంచెం బాయిల్ అయిన తర్వాత వేద్దాము, ఎందుకంటే చాట్ మసాలా బాగా త్వరగానే అయిపోతుంది. ఏంటంటే మనకు వచ్చేసరికి కొంచెం కారం, చిల్లీ పౌడర్ అనమాట, కొంచెం మనకి స్పైసీనెస్ కోసం యూజ్ చేస్తాము, ఎక్కువ కాకుండా చూసుకోండి. ఓకేనా. మనకు వచ్చేసరికి ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం అది యాడ్ చేసాం కదా. చాట్ అనేది కారంగా, అంటే కొంచెం కారంగా చాలు, మరి హెవీగా కారం వేసుకోమాకండి, పిల్లలు అనేది తినలేరు కదా. యాడ్ చేసాం కదా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి దీంట్లో కొంచెం మిక్స్ చేసాం కదా, వాటర్ చూసి యాడ్ చేసుకోండి. మన థిక్నెస్ అయిపోతుంది వేసిన, కాకపోతే ఏంటంటే కొంచెం చూసి యాడ్ చేసుకుంటే జాగ్రత్తగా బాగుంటుంది. మనకి ఇది బాగా దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు అయ్యేంత వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది.
సేపు మూత పెట్టి చేసుకుందాం. తర్వాత కొంచెం తీసేద్దాం ఆవిరి నీళ్ళు పోయేంత వరకు. మనం థిక్నెస్ బాగా వచ్చింది. థిక్నెస్ కూడా మనకి బాగా ప్రిపేర్ అయింది కదా. మొత్తం అంతా ఎమ్మీగా వస్తుంది రెసిపీ కూడా మనకి. ఇంకొంచెం థిక్నెస్ వస్తే మనకి సరిపోతుంది అనమాట. మనకి అసలు థిక్నెస్ వచ్చేసింది మొత్తం అంతా. చూసారా మొత్తం ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే. మనకి కొంచెం ఇంకా యాడ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే ఇలా లిక్విడ్గా ఉన్న కొంతసేపు ఆగితే మనకి మొత్తం అంతా హాట్ అంటే కొంచెం మెత్తబడిపోతుంది అనమాట. అంటే గట్టిగా అయిపోతుంది. ఇది చాట్ మసాలా మనకి పించ్ ఎక్కువ కాకుండా కొంచెం చాలు. చాట్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ వస్తుంది. అసలు ఎమ్మీగా ఉంటుంది మొత్తం అంత ఫ్లేవర్ కూడా. అందుకే కొంచెం చాలని చెప్పాను మీకు. ఫైవ్ మినిట్స్ నుంచి తీసేద్దాం. ఇంకా చాలు మొత్తం అంతా. వేడి మీద తీసుకుంటే అసలు చాలా బాగుంటుంది చాట్ మనకి పర్ఫెక్ట్గా. చూసారా ఎలా ప్రిపేర్ అయిందో. ఇప్పుడు దీని మీద మనకి మీ ఇష్టం ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. సన్నపూస ఉంటుంది కదా, సన్నపూస కానీ లేకపోతే కార్న్ ఫ్లాక్స్ కానీ అలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అంటే క్యారెట్ తురుము ప్లస్ వచ్చేసరికి మనకి ఆనియన్స్ ఇలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మనం నిమ్మకాయ పిండుకోవాలన్నమాట దీని మీద. ఇప్పుడు పుల్లగా స్పైసీనెస్గా చాలా బాగుంటుంది చాట్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని బట్టి. చూసారా అలా ఉందో. మనకి కలుపుకొని మనం వేడివేడిగా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎమ్మీ రెసిపీ అనమాట పర్ఫెక్ట్గా. చూసారా ఎలా రెడీ అయిందో చాట్. అసలు బాగుంటుంది. ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు ఇప్పుడు నేను చూపిస్తా ఉన్నా కదా, ఈ పూరీస్ ఉన్నాయి కదా మనకి. ఈ పూరీస్ కొన్ని వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. వేసుకున్నాం కదా. మైక్రో పవర్ ఒక 1 మినిట్ పెట్టండి. హీట్గా ఉంటే 1 మినిట్ కూడా అక్కర్లేదు. డైరెక్ట్గా చూడండి ఎలా అయిపోతాయో మీకు. మనకి ఇది సెకండ్స్ లోనే అయిపోతాయి, మినిట్స్ కూడా అక్కర్లేదు. చూడండి ఎలా పొంగుతున్నాయో. చూసారా మొత్తం మీకు అంటే లైటింగ్ వల్ల అది కనబడట్లేదు. మీకు తీసి చూపిస్తాను ఒకసారి. అసలు అయ్యేటప్పుడు కూడా మనకు తెలుస్తుంటాయి. మాడిపోతే తీసేసుకోవచ్చు లేదా కంటిన్యూ చేసుకోవచ్చు. బాల్స్ అనేది అసలు రౌండ్గా ఎంత పెద్దగా అవుతాయి బాల్స్ అనేది కూడా. చూసారా ఎలా అయినాయో. సెకండ్స్ లో అయింది, మినిట్స్ లో కూడా కాదు. చూసారా ఎలా అయినాయో. మీకు మనకి ఇంకా కలర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి కొంచెం టైమింగ్. చాలా ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. మనకి చల్లారితే క్రిస్పీనెస్ వస్తుంది. చూసారా మనకి క్రిస్పీనెస్ అనేది ఇలా వస్తుంది. మొత్తం అంతా ఎలా వచ్చిందో. మనం చాట్ పానీపూరి మసాలా ఇన్స్టెంట్గా కావాలంటే కొనుక్కోవచ్చు. లేదా మీకు చెప్పా కదా నేను డైరెక్ట్గా మనం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క యాడ్. దీంట్లో ఈ చాట్ వాటర్ లేదా చాట్ దహీపూరి అంటే మనకి వచ్చేసరికి కర్డ్ పంచదార బాగా చిలకొట్టి వేసుకోవచ్చు. దీంట్లో ఖర్జూర ఏదైతే ఉందో దాన్ని స్మాష్ చేసేసి మిక్స్ చేసేసి
మూకుల్లో అంటే ఏదైనా బాండిలో వేసి కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా కలుపుతూ ఉంటే పాకం లాగా వస్తుంది. అది మనకి స్వీట్ అనమాట. దాంట్లోది అది యాడ్ చేసుకోవచ్చు. ఖర్జూరతో చేస్తారు. ఇది పర్ఫెక్ట్ గా అయిపోతుంది మనకి, ఆయిల్ లేకుండా. ఇలా రౌండ్స్ చూసారా అన్ని ఇలా అమ్మి కదా. ఇది ఆయిల్ లేకుండా చాలా బాగా చేసుకోవచ్చు. చాట్ అనేది చల్లారిపోతుంది. ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.